ఇంకొక ప్రధానమైన వార్త ఏంటంటే మేడిగడ్డ కుంగుబాటు ఘటనలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు చేసింది. మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై కూడా చర్యలకు సిఫారసు చేసినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పిల్లర్లు దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. తొలుత మేడిగడ్డపై విచారణ జరిపి ప్రాథమిక నివేదిక సమర్పించింది. అనంతరం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా సీపేజీపై కూడా విచారణ జరిపి తుది నివేదికను వారం క్రితం ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి నివేదిక నీటిపారుదల శాఖకు రావడంతో తదుపరి కార్యాచరణపై శుక్రవారం అధికారులు చర్చించారు. వీళ్ళంతా మేడిగడ్డతో సంబంధం ఉన్నవారు. ఎవరంటే మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి కారణాలపై వివరంగా నివేదించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏకంగా 17 మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేసింది. ఇందులో అందరూ మేడిగడ్డతో సంబంధం ఉన్నవారేనని తెలిసింది. వీరిలో నిర్మాణంతో పాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. క్రిమినల్ కేసులకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లతో పాటు గతంలో ఎస్సీగా పనిచేసిన రమణారెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు తదితరులు ఉన్నట్లు సమాచారం. నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి వారిపైన కూడా కేసులు సిఫారసు చేసినట్లు సమాచారం. మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితరులపై కూడా చర్యలకు సిఫారసు చేసినట్లు తెలుస్తున్నాయి. శాఖాపరమైన చర్యల లేక క్రిమినల్ చర్యల అన్నది తెలియాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్వహణలో మరమ్మతులు చేయాలని ఇంజనీర్లు లేఖ రాసినా పట్టించుకోలేదని, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉండి కూడా చర్యలు తీసుకోలేదని నిర్మాణ సంస్థపై కూడా చర్యకు సిఫారసు చేసినట్లు తెలుస్తున్నా ఏం చర్యకు సిఫారసు చేశారన్నది ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నది. శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు చేసిన 30 మందిలో వివిధ విభాగాలకు చెందిన డిఈలు, ఏఈలు ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉన్న ఇంజనీర్లను పదోన్నతులకు పరిశీలనకు తీసుకోవాలా లేదా అన్నదానిపై నీటిపారుదల శాఖ తర్జనభర్జనలు పడుతుంది. ఇటీవల చీఫ్ ఇంజనీర్ల నుంచి ఇంజనీర్లకు పదోన్నతులపై డిపిసి సమావేశమై 9 మంది పేర్లు సిఫారసు చేసింది. ఇందులో గతంలో కాళేశ్వరం మొదటి లింకులో ఎస్సీగా పనిచేసి ప్రస్తుతం రామగుండం చీఫ్ ఇంజనీర్గా ఉన్న సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు. అలాగే ఎస్సీల నుంచి సీఈలకు పదోన్నతులు కల్పించేందుకు గురువారం డిపిసి సమావేశం జరగాల్సి ఉన్న వాయిదా పడింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక నేపథ్యంలో ఏం చేయాలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే డిపిసి నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారు. మరి సూపర్ సీనియర్ ఇంజనీర్ ఉన్నాడు కదా, ఆయన డిజైన్ చేంజ్ చేసి 36,000 కోట్లు ప్రజల మీద భారం పడ్డది కదా, మరి ఆ ఇంజనీర్ పరిస్థితి ఏంది? ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి.